దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సముఖంలో మరి అతిక్రమములను అవన్నీ కూడా విస్తరించిపోవటం వలనను మనం జ్ఞాపకం చేసుకొని గత వీడియోలో అందువలన ఈ యొక్క నాశనకరమైన హేయ వస్తువులు కూడా విస్తరించిపోయిన పరిస్థితి కూడా లేఖనాల్లో చదువుకుంటున్నాను. అయితే మరి అతిక్రమము తుడిచివేయబడాలంటే ఎవరి అతిక్రమములు తుడిచివేయబడతాయి అనే మరికొన్ని విషయాలు ప్రభు యొక్క లేఖనాల్లో నుండి నేర్చుకుందాం. దేవుని యొక్క ప్రేమ ఆయన చెప్తున్నాడు కదా, చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రమాణపూర్వకముగా ప్రవచన వాక్యం చెప్తోంది. ఎవరి అతిక్రమాలని ప్రభువు ఇక తుడిచివేస్తానని చెప్తున్నాడు? మన పాపములను భరించేది ప్రభు యొక్క ప్రేమే. మరి మన యొక్క అతిక్రమములు తుడిచివేసేది దేవుని యొక్క ప్రేమే. మన యొక్క సమస్తమైన భారాన్నంతా భరించేది ప్రభువే. కానీ మనము దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనుషులకి ఇవ్వడం అనేది ప్రభువుకు అస్సలు నచ్చదు సోదరులారా. అందుకే ఆయన నేను తప్ప అసలు ఎవ్వరూ లేరు, నా వంటి వాడు ఎవడూ కూడా లేడు అని మరి గత వీడియోలో మనం కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ప్రభువు ఎవరి విషయంలో నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నీ తుడిచివేస్తాను అని చెప్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఇది చాలా మరి కృప కదా, చాలా దేవుని అనుగ్రహం కదా. నా అతిక్రమాలన్నీ తుడిచివేసే ఒక తండ్రి నాకు ఉన్నట్లయితే మరి నా జీవితానికి ఎంత మేలు కలుగుతుంది అని అసలు చూడండి. ప్రవక్త అయిన యెషయా అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో చూడండి, అతిక్రమము చేయవారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. నిజానికి అతిక్రమం చేసేవాళ్ళు పాపులు అందరూ కూడా ఇక అసలు శేషం కూడా లేకుండా మొత్తాన్ని నాశనం చేస్తానని చెప్తున్న ప్రభువు యెహోవాను విసర్జించువారు లయమగుదురు. చూడండి ఎంతమంది నాశనానికి వెళ్ళిపోతున్నారో, ఎంతమంది లయమైపోవడానికి పరుగులెడుతూ ఉన్నారో దయచేసి మీరు గమనించండి. అతిక్రమం చేయవారును పాపులను నిశ్శేషముగా నాశనమైపోతారని, యెహోవాను విసర్జించువారు లయమైపోతారని ప్రభు చెప్పాడు. అయితే కొందరి విషయంలో నేను నా చిత్తానుసారంగా నీ యొక్క అతిక్రమములు తుడిచివేస్తాను అని ప్రభు తెలియచేస్తున్నాడు. దయచేసి అట్టి అనుభవాలు కూడా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే చూడండి భక్తుడు ఏ విధముగా వేడుకుంటున్నాడో. కీర్తనల గ్రంథం 39లో 8వ వచనం చదువుదాం. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపము అని ప్రభువుని అడగగలరా? తండ్రి నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించు. నేను విడుదల పొందటానికి నాకు శక్తి చాలదు. ఎవరి హృదయంలో దేవుని యొక్క భయం ఉంటుందో, ఎవరి హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి బ్రతకాలనే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే వారి మనస్సులో దేవునికి స్థిరపరచుకోవాలని ప్రయాసపడతారో అలాంటి వారి యొక్క జీవితాల్లో చూడండి నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపము. లేకపోయినట్లయితే నీచులకు నేను వాళ్ళ ఎగతాళికి వాళ్ళ నిందలకు నేను ఆస్పదుడనే అయిపోతాను అని చెప్తున్నాడు. చూడండి నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకు, వాళ్ళందరూ నన్ను నిందిస్తారు ప్రభువా. నేనైతే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాను, నీ కొరకే జీవిస్తున్నాను, కానీ తెలియక ఆ యొక్క అతిక్రమంలో పడిపోతున్నాను, ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నాను తండ్రి. వీటిల్లో నుంచి అన్నిట్లో నుంచి నన్ను విడిపించమని మనఃపూర్వకముగా ప్రభువును వేడుకున్న వారి విషయంలో మీరు గమనించాలి, ప్రభువు దయాళుడై ఉన్నాడు. అంతేకాదు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లోనే మనకు తండ్రి తెలియచేస్తున్నాడు. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి 27వ వచనం నుంచి చదువుకుందాం. మరియు దుష్టుడు తాను చేయిచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి
నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనను. దుష్టుడు తాను చేయిచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి ఎంత చెడ్డవాడైనప్పటికీ తన యొక్క చెడుతనాన్ని అసహించుకొని దుష్టత్వం నుంచి విడుదల పొంది నీతి న్యాయములను జరిగించినట్లయితే తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు అన్నాడు. దుష్టుడు దుష్టత్వాన్ని విడిచిపెట్టినంత మాత్రాన నీతిమంతుడైపోడు. చాలామంది ఇలాంటి సందర్భంలోనే చాలా మోసపోతూ ఉన్నారు. మేము పాపాలు మానేసాం, విగ్రహాలు మానేసాం, ఇక మేము దేవుని పిల్లలమే పరలోకానికి వెళ్ళిపోతామని అలాంటి భ్రమలలో వారి బోధకుల చేత వారి మనస్సులు పాడు చేయబడుతున్న వారు కూడా, మోసపుచ్చబడుతున్న వారు కూడా ఉన్నారు సోదరులారా. అయితే ప్రభు అంటున్నాడు, దుష్టుడు దుష్టత్వాన్ని విడిచిపెడితే ఇదివరకు బాగా చెడ్డోడు కానీ ఇప్పుడు అన్నీ మానేశాడు అని మాత్రమే అంటారు, నీతిమంతుడు అనరు. అయితే నీతి న్యాయములను జరిగించినట్లయితే అతడు అప్పుడు ఇదివరకు చాలా చెడ్డవాడు కానీ ఇప్పుడైతే చాలా నీతిగా భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అని ప్రభువు, మనుషులు అంటారు సోదరులారా, ప్రభువు కూడా అలాంటి వాని యొక్క ప్రాణమును రక్షణ పొందుటకు అర్హుడుగా చేస్తాడు అనే సంగతిని తెలుసుకొనండి. అతడు ఆలోచించుకొని తాను చేయిచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయకమానేను గనుక, ఆలోచించుకొని అతడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని తాను చేయిచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానేను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. చూడండి, ఈ దినాన చర్చిలకు వెళ్తున్నారు చాలామంది. వాళ్ళ జీవితాల్లో చూడండి, చర్చికి వెళతారు ఏమండి, చాలా చర్చెస్లో కనీసం మరి స్త్రీలు వారి అలంకరణ విషయంలో వాళ్ళ యొక్క చెడుతనము పాపం చేస్తూ కూడా చర్చికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక పురుషులలో త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మొత్తం అసభ్యకరమైన ప్రవర్తన, బూతులు మాట్లాడుకుంటూ అలాంటి దరిద్రపు క్రియలు ఉండి కూడాను వాళ్ళు కూడా చర్చికి వెళతారు. అంటే వాళ్ళకి దేవుడు కావాలి అని ఉంటుంది. దేవుడు అంటే ఏదో ఒక విధమైన భయం ఉంటుంది, కానీ ప్రవర్తన మార్చుకోలేరు. ఇలాంటి మనుషులు గురించి ప్రభు చెప్తున్నాడు, ఒక దుష్టుడు తన యొక్క దుష్టత్వాన్ని మాని తన దుర్మార్గాన్ని నుండి విడుదల పొంది నీతిగా న్యాయముగా బ్రతికినట్లయితే తన ప్రాణాన్ని రక్షించుకుంటాడని చెప్పి, ఆ తర్వాత అతడు ఆలోచించుకొని తాను చేయిచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ మానివేశాను కనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును అన్నాడు. తెలిసి చేసేవే, చేయకూడదని తెలుసు. ఎందరో త్రాగుబోతులు దేవుని యొక్క సన్నిధికి వెళుతూ ఉన్న వాళ్ళు చూస్తున్నాం. వాళ్ళకి అది త్రాగకూడదని తెలుసు, కానీ చర్చికి వెళతారు. ఎందుకు అంటే వెళ్ళకపోతే ఉండలేరు, వాళ్ళకి అలవాటు. అదొక అంటే వాళ్ళకు ముందు నుంచి అలాగ అలవాటు పడిపోయారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి వ్యక్తి ఆలోచించుకొని నేను చేసే నా యొక్క చెడు క్రియలన్నిటినీ విడిచిపెట్టి అన్నీ చేస్తున్నాను, ఇవన్నీ చేయకూడదు కానీ నేను అన్నీ చేస్తున్నాను, వీటన్నిటిని విడిచిపెట్టుకొని నేను ఏ విధంగానైనా సరే నా యొక్క చెడుతనాన్ని, నా దేవునికి ఇష్టం కాని పనులన్నిటినీ విడిచిపెడతాను అని దాన్ని ఏమన్నాడు తెలుసా? ఆ క్రియలు అతిక్రమ క్రియలు అన్నాడు. వీటన్నిటినీ చేయటం మానేను గనుక మరణము నొందక అవశ్యముగా బ్రతుకును అని చెప్పి, అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గం న్యాయమే కానీ మీ మార్గం న్యాయమైనది కాదు. పైగా వీళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈనాడు దేవుని ప్రజల్లో చాలామంది మేము ఎంతో భక్తిగా ఉంటున్నాం, మాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయో అనుకుంటారు. అయితే ప్రభు ఏమంటున్నాడు చూడండి, కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. ఆలోచించుకునండి, మీ మనసులో ఏది దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయో, ఏది దేవునికి అసహ్యమైన క్రియలు చేస్తున్నారో ఆలోచించండి. ఆలోచించుకొని వాటిని మానుకున్నట్లయితే ప్రభువు క్షమిస్తాడు. మానకుండా మీరు అలాగా కంటిన్యూ అయిపోతూ ఉంటే ప్రభు అంటున్నాడు కదా, ఎవరి క్రియలను బట్టి వారికి శిక్ష విధిస్తానని చెప్పి, మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు అతిక్రమములు చివరికి అక్రమములు అయిపోతూ ఉన్నాయి. జాగ్రత్త. అతిక్రమ క్రియలు చేసి తెలిసి తప్పు చేస్తూ ఉంటే అవి చివరికి మిమ్మల్ని అక్రమస్తులుగా చేస్తాయి. అక్రమము అంటే మళ్ళీ ఇక్కడ కూడా రెండు భాగాలు. బోధకులలో అక్రమస్తులు ఉన్నారు,
దేవుని యందు భక్తి కలిగిన వారు అనుకుంటున్న వారిలో, అనగా దేవుని ప్రజలు అనుకుంటున్న వారిలో అక్రమస్తులు ఉన్నారు. దేవుని యొక్క పని చేసేవాళ్ళు, ప్రభువా నీ నామమును బట్టి బోధించాం, దెయ్యాలు వెళ్ళగొట్టాం, అబ్బో ఎన్నో ఎన్నో చేసాం అంటే ప్రభు అన్నాడు, అక్రమం చేయవర్లారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని చెప్పాడు. అసలు మీరెవరో నాకు తెలియదని చెప్పాడు. అయితే అక్రమము చేయుచున్న విశ్వాసులు, అయ్యా ఇదేంటి, మేము వచ్చావు మాకు తలుపు తీయమంటున్నారు, నీవు వచ్చావు మా వీధుల్లోకి వచ్చావు, బోధించావు, మేము నీ సముఖములు అన్నపానములు పుచ్చుకుంటమే, నీ మాటలు విన్నాం, నీ సన్నిధికి వచ్చాం, ఇదేంటి ప్రభువా మమ్మల్ని రానివ్వేంటి అని అడుగుతున్నారట. ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారలారా అన్నాడు. కనుక మన క్రియలేమో అక్రమంగా ఉంటాయి. మన దృష్టికి మనము చాలా మంచి భక్తులు అనుకుంటాం. మనలను మనం మోసం చేసుకోవటం, మన యొక్క మోసకరమైన దురాశలకు అనుకూలంగా బోధకులు పోగు చేసుకుంటాం, వాళ్ళు కూడా మోసం చేస్తూ ఉంటారు. అంత మోసం మోసం మోసమేనండి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇంకా ఏం చెప్పాడు చూడండి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. మీరెందుకు మరణం నొందుతారు? ఇశ్రాయేలీయులారా ఇశ్రాయేలీయులారా అని పిలిచి చెప్తున్నాడు. అనగా దేవుని ప్రజలారా, నా ప్రజలంటానే ఉంటారు, అతిక్రమాలు చేస్తారు, అక్రమకారులుగా తయారైపోతూ ఉన్నారు. మీ జీవితంలో మీరన్నీ మీ చెడు క్రియలను తెలిసుండి మీ అతిక్రమాలు చేస్తున్నారు. వాటిని విడిచిపెట్టి మీ మనస్సు మార్చుకున్నట్లయితే మీరు మరణం పొందరు అని చెప్పి ఆయన అంటున్నాడు కదా. చూడండి 32వ వచనం, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీరేదో చచ్చిపోవాలని నేను కోరుకోవటం లేదు, మిమ్మల్ని బ్రతికించువాడిని, కానీ మిమ్మల్ని చంపాలని, మీరందరూ పాడైపోవాలని, లేకుంటే మీకేదో నష్టం హాని అపాయం కలగాలని నేను కోరుకోను. మీరు ఎప్పుడైతే అతిక్రమ క్రియలు చేస్తారో మీకు నానా విధములైన ఇబ్బందులన్నీ సమకూడి వస్తూ ఉంటాయి. వాటన్నిట్లలో నుంచి నేను మిమ్మల్ని విడిపించడానికి ఎంత ప్రేమ చూపించినా మీరు నా ప్రేమను అర్థం చేసుకోవటం లేదు. మీ చెడుతనాన్ని విడిచిపెట్టినట్లయితే మీరు క్షేమంగా ఉంటారని ప్రభు యొక్క సన్నిధిలో తెలియచేస్తున్నాడు. మీ అతిక్రమ క్రియలు విడిచిపెట్టినట్లయితే, మీ అక్రమ క్రియలు విడిచిపెట్టినట్లయితే మీరు బ్రతుకుతారు. ఏ ఒక్క దుష్టుడైనా కానీ దుష్టత్వాన్ని బట్టి చచ్చిపోవాలని అనుకోను, అతను మనసు మార్చుకొని నూతన బుద్ధి నూతన హృదయాన్ని తెచ్చుకోవాలని ప్రభు ప్రేమ విపరీతముగా మన ఎడల కనుపరుస్తూ ఉన్నాడనే సత్యాన్ని గమనించండి. అయితే ప్రవక్తలు ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నారు. మరి మన యొక్క అతిక్రమాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే వాటిని మనం ఏం చేస్తే ప్రాయశ్చిత్తం కలుగుతుందో ప్రవక్త అయిన మీకా ద్వారా చెప్తున్నాడు. చూడండి 6వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. వేలాది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయనా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. ఏమిస్తే నా అతిక్రమములకు నా పాపములకు పరిహారం కలుగుతుంది? నా యొక్క జ్యేష్ఠ కుమారుని నేను అర్పణ చేసినట్లయితే పోనీ నా అతిక్రమం పోతుందా? పోదు. నా పాపము కొరకు నా గర్భఫలాన్ని నేను అర్పణ చేస్తే ఏమైనా పోతుందా? పాపం అంటే పోదు సోదరులారా. మీ ప్రాచీన స్వభావము చచ్చిపోతేనే కానీ నీ అతిక్రమము నీ పాపము పోవు అనే సత్యాన్ని గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లోనే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానుసారముగా ఆయన అంటున్నాడు, ఇలాంటి మనస్సు మార్చుకొని హృదయాన్ని మార్చుకున్న వారు కావాలండి ప్రభువుకి. ఎలాగైనా ఆయన తన వారిని బ్రతికించుకోవాలని చూస్తున్నాడు సోదరులారా. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి వారు పరలోక రాజ్యంలో ఆయన సముఖంలో సదాకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మన యొక్క జీవితాల్లో మనుషుల బోధలకు, మనుషులకు తోచిన మాటలు చెప్తుంటే వాటికి అలవాటు పడిపోయాం. అదే భక్తి అని మోసపోతూ ఉన్నాం. మనము అతిక్రమము చేయి వారిలో ప్రభు దృష్టికి తేటగా కనిపిస్తూ ఉన్నాం. కానీ మనం విశ్వాసులమని భ్రమపడుతూ ఉన్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బోధలు, అబద్ధికులు వారి తప్పుడు బోధల చేత, కలిపి చెరిపిడి బోధల చేత మన మనస్సులను పాడు చేస్తూ ఉన్నారు. కనుక మన మనస్సులను చెరిపివేసే బోధలకు లోబడిపోకుండా
దేవుని యొక్క మాట కొరకు, దేవుని యొక్క సత్యం కొరకు ప్రయాసపడాలని, అప్పుడే మన హృదయాల్లో శుద్ధి కలుగుతుందని, అప్పుడే మన మనసులకు, మన బుద్ధికి మరి స్వస్థత కలుగుతుందని ఆ సత్యాన్ని దేవుని యొక్క లేఖనాల్లో చాలా స్పష్టంగా మనకి ప్రభు చూపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చూడండి, ప్రభు అయిన తండ్రి తన యందు భయభక్తులు కలిగి జీవించాలి అని ఆశ కలిగినట్లయితే అట్టి వారి యొక్క మరి అతిక్రమములను ఆయన ఎంత దూరం చేస్తాడో కూడా చూడండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో 10వ వచనం, నీ పాపములను బట్టి ఆయన నీకు ప్రతీకారము చేయలేదు, నీ దోషములను బట్టి నీకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప ఎంత అధికముగా ఉన్నదో చెప్తున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరముగా విసిరి పారేశాడు. సోదరులారా, ఎప్పుడు కేవలము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, మన హృదయములు మార్చుకున్నప్పుడు, మన యొక్క బుద్ధిని మార్చుకున్నప్పుడు, అది నూతనపరచబడినప్పుడు, మన యొక్క స్వభావాన్ని మార్చుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీ అతిక్రమములను నేనే నా చిత్తానుసారముగా వాటన్నిటినీ తుడిచివేస్తాను అని ప్రభు అయిన తండ్రి తెలియచేస్తున్నాడు. ప్రభువేమో మన యొక్క అతిక్రమాలు తుడిచివేయాలని చూస్తూ ఉంటే, ఈ కడవరి దినములలో ఈ అబద్ధ బోధకులు చూసినట్లయితే వాళ్ళు మోసము చేత మనలను అపహరించుచు చెరలోనికి బందీగృహముల్లోనికి తోలుకొని పోయి మన ఆత్మలను నాశనం చేయుటకు వాళ్ళు మోసగాండ్రుగా బయలుదేరిపోయి ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమని చెప్పాడో చదువుకుందాం. 24:5 వచనం, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అనేకులు నా పేరటే వస్తారు. ఎంత విశేషమో చూడండి ఇది. నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని అంత మోసమే. అసలు బోధకుడు అంటే జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి, పరీక్షించాలి. మోసమా? లేకపోయినట్లయితే యుక్తిగా ఇక్కడ బోధకుల్లాగా నటిస్తను అన్నాడా? లేకపోయినట్లయితే ఇది ప్రభువు చేత పంపబడినవాడా? మనం పరీక్ష చేసుకోకపోయినట్లయితే ప్రభువు మనకు ముందే చెప్పాడు కదా. మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకోకపోయినట్లయితే రేపొక దినాన ప్రభు ఇంత మోసపోతానని నేను అనుకోలేదని చెప్తే ప్రభు క్షమిస్తాడా? నేను ఎప్పుడో చెప్పాను, ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడే మిమ్మల్ని అనేకులు మోసం చేస్తారు, నా పేరటే వాళ్ళందరూ బయలుదేరి వస్తారని చెప్పాను. నువ్వు ఆ వాక్యాన్ని ఎందుకు చూడలేదు, ఎందుకు నమ్మలేదు, ఎందుకు తెలుసుకోలేదు అని అడుగుతాడే. అప్పుడు నీ స్థితి ఏంటి? తీర్పులో నీ గతి ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకోనండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అంతేకాదు, ఇంకా చెప్పాడు చూడండి, 11-12 వచనాలు చూడండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఎంతమంది వస్తారు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు ఎంత చక్కగా అసలు బయటికి ఏం కనిపించదు, కానీ మోసం చేస్తారట సోదరులారా. నిజంగా ఇలాంటి మోసాలను కనిపెట్టగలిగిన క్రైస్తవులు ఎందరున్నారు? ఇలాంటి మోసగాండ్ర చేతిలో నశించిపోతున్న వారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు. దయచేసి ఈ యొక్క లేఖనాలను పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన క్రీస్తు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న సంగతులు, వీటిని ఆలోచన చేయండి. ఒక అబద్ధ బోధకుడు కూడా వచ్చి నా పేరట చాలామంది వస్తారని యేసయ్య చెప్పాడని చెప్తాడు. అమ్మ బాబోయ్, మా పాస్టర్ గారు కూడా ఇలాంటి సంగతులే చెప్పారు అనుకుంటారు. కానీ అతను అబద్ధికుడా సత్యవంతుడా? బైబిల్లో ఉన్నాయి చదివినంత మాత్రాన సత్యవంతులు కారు. వాళ్ళ ప్రవర్తన, ఆ బోధకుడు కుటుంబ సాక్ష్యం, వాళ్ళు చెప్పే పరలోక సంబంధమైన బోధ, ఇవన్నీ రూఢిగా వారు లోకమును జయించిన వారేనా? లోక దురాశలన్నిటినీ విసర్జించిన వారేనా? వారు క్రీస్తు బోధనే ప్రకటించువారా? ఎన్నో పరీక్షలు చేస్తేనే కానీ వాళ్ళు ప్రభువు చేత పంపబడిన వారా కాదా అనేసి చాలామంది చాలాసార్లు ఏదో చర్చి కడుతున్నామని వస్తూ ఉంటారు. చర్చి కడుతున్నామండి, మాకు కానుకలు ఇవ్వండి అని వస్తుంటారు.
నేను పాస్టర్నే పలానా చోట చర్చి కట్టమని దేవుడు నాకు చెప్పాడు అని. పచ్చి అబద్ధం సోదరులారా. నిజముగా పాస్టర్ అయినట్టయితే, ప్రభువు కట్టమన్నట్టయితే ఏదో పాకేసుకొని ప్రార్థన పెట్టుకోవచ్చు. నీకు శక్తి ఉన్నప్పుడే దానికి కాస్త మరి వర్షానికి తడవకుండా చర్చిలో ఉన్న కాస్త దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకోవటానికి చేసుకోవచ్చు. వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం ఎక్కడికి వెళ్ళిపోయి లేకుంటే ఏదో ఒకటి బిల్లు బుక్ లాంటివి కొట్టించేసి ఏదో మందిరం అడుక్కు తినే దరిద్రము క్రైస్తవ్యంలో లేదు. అడుక్కు తినకూడదు ఎవరిని అలాగా, అసలు ఎవరిని కూడాను ఆ విధంగా అసలు యాచించకూడదు సోదరులారా. అది చాలా చాలా అసహ్యమైన క్రియలు. ఎందరో మళ్ళీ కానీ అతను చర్చి కడతానని అంటాడు. ఏదో భయం వేసి లోపలికి వెళ్ళిపోయి ఏదో కానుకలు తీసుకొచ్చి ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోయి త్రాగుతున్నాడో, పనికి మళ్ళీ వేషాలకు ఉపయోగించుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికీ తెలియదు. కానీ నిజముగా కష్టపడి పనిచేసి ప్రతివాడు చేతులతో కష్టపడి పని చేయవలను అని అపోస్తులైన పౌలు ఎంత రూఢీగా చెప్పాడో. అసలు ఆ యొక్క మాటలు పొరపాటునైనా కానీ బోధకులు చెప్పరు. ఎందుకో తెలుసా? వాళ్ళ బ్రతుకులు బయటకు వచ్చేస్తాయని. తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి ఏం చెప్పాడో 6వ వచనం నుంచి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగ మమ్మల్ని పోలి నడుచుకుని వలనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకునలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. చూడండి ఎలా ఉండేయో. నిజముగా దేవుని యొక్క సేవకులకు దేవుడిచ్చిన నియమం చూడండి ఎలా ఉందో. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయించు జీవనం చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకుని వల్లని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగ చేసితిమి, కానీ మాకు అధికారము లేక చేయలేదు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కానుకలని ప్రార్థనలు చేయటం, కానుకలు పుట్టినరోజులు కానీ ప్రార్థన చేయటం, కానుకలు పెళ్లి రోజులు చేసుకోకూడదమ్మని చెప్పే దేవుని భయం ఉన్న బోధకుడు ఉన్నాడా? పుట్టినరోజు ఒక్కడు చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో హేరోదు పుట్టినరోజు చేసుకున్నాడు. ఆ వేళే ఒక భక్తుడిని అనగా బాప్తిస్మిచ్చి యోహాన్ని చక్కగా నాట్యం వాడి మొత్తానికి బాప్తిస్మిచ్చి యోహాన్ తల కావాలని చంపేశారు. హేరోదులు జన్మదినాలు చేసేసుకున్నారు, పురుగులు పడి చచ్చారు. సోదరులారా, దేవుని యొక్క లేఖనములలో జాగ్రత్తగా చూడండి. మేము అక్రమముగా మీ మధ్య నడుచుకోనలేదు. మాకు చాలా అధికారం ఉంది. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు, నూర్చెడియద్దు, మూతికి చిక్కం పెట్టద్దు. చాలా లేఖనాల్లో దేవుడు ధర్మశాస్త్రంలోనే రూల్స్ పెట్టాడు. దేవుని పని చేసిన వాడు భోజనం తినడానికి అర్హుడే. కానీ మేము ఆ పని కూడా చేయలేదు. ఎవరి యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. క్రమముగా మీ దగ్గర నడుచుకున్నాం. ఏం పౌలు గారు తినలేదా, మేము తింటే తప్పేంటి అంటారు. ఆ ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వను. కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి నా చేతులు పనిచేసినవని మీకే తెలియను అన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క రాజ్యము కొరకు ఎంత పౌరుషముగా పనిచేశారో ఒకసారి ఆలోచించేయండి. ఈ కాలంలో సిగ్గులేని పనివారు, మోసగాండ్రకు పనివారు, కుక్కల లాంటి పనివారు విస్తరించిపోయారని లేఖనాలే తెలియచేస్తున్నాయి సోదరులారా. అయితే ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఎవరి యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకోనలేదు, మేము ఎవరికి భారంగా ఉండలేదని చెప్పాడు, మేము మాదిరిగా ఉన్నామని చెప్పాడు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు పని చేయని వాళ్ళని ఎడలవాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతాము కదా. పని చేయకపోతే భోజనం చేయకూడదన్నాడు అంతే. అనగా ఈరోజు ప్రభుపక్షంగా సువార్త ప్రకటించకుండా, దేవుని యొక్క లేఖనాలు చెప్పకుండా, దేవుని యొక్క సత్యాన్ని ప్రజలకు చెప్పకుండా, వారిని ఆత్మీయ జీవితంలో బలపరచకుండా ఎవరైనా సరే భోజనం కూడా చేయడానికి వీల్లేదని అపోస్తులైన పౌలు రూల్ పెట్టాడట. చూడండి ఎంత పక్కాగా. ఆనాడు అపోస్తులు పనిని, ప్రభు యొక్క సేవను కొనసాగించుకుంటూ వస్తే బోధన మార్చేశారు, క్రమమైన పద్ధతులన్నిటినీ మార్చిపడేశారు. పాస్టర్ గారంటే ఏదో ఇచ్చేయాలి, పాస్టర్ గారంటే ఇంక అస్తమానం వాళ్ళకి ఏదో ఒకటి మేతేస్తూ ఉండాలి, పాస్టర్ గారంటే ఇంక పొద్దాక వాళ్ళు పెత్తనం చేస్తారు, ప్రజలందరూ వాళ్ళ దగ్గరికి ఏదో ఒకటి తెస్తూ ఉండాలి. వాళ్ళు ఏదో ప్రార్థన చేసినట్టు దొంగ ప్రార్థనలు చేస్తారు, వాళ్ళకి అన్ని సదుపాయాలన్నీ చేసేయాలి. ఎంత ద్రోహం జరుగుతుందండి ప్రభు నామములోనే. అందుకే చెప్పాడు ప్రభు, నా పేరట అనేకులు వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్త అని చెప్పాడు.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. మత్తయి సువార్త 24:12 చూడండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏంటి విస్తరిస్తుందో తెలుసా మీకు? అక్రమము. జాగ్రత్తగా చూడండి. అక్రమము ఏంటి? అక్రమము తిండిబోతులు బయలుదేరారు దేవుని సేవకి. ధనాపేక్ష కలిగిన వారు దేవుని సేవకు బయలుదేరిపోయారు. మోసగాండ్రు దేవుని సేవకు బయలుదేరిపోయారు. ఏమీ తెలియని వారందరూ కూడాని, బోధను మార్చిన వారందరూ కూడా దేవుని సేవకులని బయలుదేరిపోయారు. సోదరులారా, అక్రమము అనగా మీరేదో అనుకుంటున్నారు. వీళ్ళ పనికి మాలిన మాటలు విని అనేకులు పనికి మాలిన వాళ్ళు అయిపోతూ ఉన్నారు. అందుకని అన్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం అంటే ఏంటో కూడా చెప్పాను మీకు నేను. ఈ అక్రమము విస్తరించిపోతుంది. అబద్ధ బోధకులు విస్తరించారు, వాళ్ళ బోధలు వినే వాళ్ళ విశ్వాసులు విస్తరించారు. ప్రభువును విశ్వసించిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం కొరకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అబద్ధాన్ని నమ్మేవాళ్ళు మాత్రం విస్తారం. అందుకే ఆ పాస్టర్లకే మీరు విశ్వాసులు, కానీ దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పరలోకం కొరకు వాక్యాన్ని విశ్వసించిన విశ్వాసులు చాలా తక్కువ మంది అని చెప్తున్నాను నేను. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో అక్రమము విస్తరించిపోయిందట. అందుకనే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతేకాదు 15వ వచనంలో చెప్పాడు, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. కొండలకు పారిపోవలెను, కొండలకు పారిపోవలెను అంటున్నాడు. యూదయలో ఉన్నారు అనగా శ్రేష్టమైన సంఘంలో ఉన్నాను, మా సంఘం చాలా పెద్ద సంఘంలో ఉన్నాను, మాకు చాలా మా పాస్టర్ గారు వాక్యం చెబుతారు అనుకుంటున్నారేమో. మోసగాండ్రుని గ్రహించలేక, గుర్తించలేక, తెలుసుకోలేక, మోసగాండ్ర యొక్క తడాక తెలియక సోదరులారా మీ బ్రతుకుల్లో నష్టపోతున్నారేమో. జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, యూదయలో ఉండువారు. నేను యూదయ అనగానే యూదా దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు అనుకునే ఆ ఒక్క గ్రామం గురించి చెప్పాల. యూదయలో ఉండువారు అనగా దేవుని యొక్క వాక్యమును వింటూ సంఘాల్లో ఉన్నాము అనుకుంటున్న వారు అందరూ. కొండలు ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ కొండలేక సత్యమైన సంఘం ఎక్కడైనా ఉందేమో ఎత్తుక్కొని పారిపోండి. మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోటకు దిగకూడదని ఎన్ని జాగ్రత్తలు చెప్పాడండి ప్రభు. ఎన్నిసార్లు చెప్పాడు సోదరులారా. వీరి విషయంలో జాగ్రత్త, అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త. ఎందుకంటే వీరు అతిక్రమములు చేయుటయే ప్రజలకు బోధిస్తున్నారు, కానీ పరలోకానికి వెళ్ళే సత్యమైన మార్గంలో ఆత్మ సంబంధమైన బోధను, క్రీస్తు బోధను చెప్పి పరలోక సంబంధులుగా వారి హృదయములు త్రిప్పుటలేదు. అందువలన అక్రమము విస్తరించిపోతుంది. అతిక్రమము విస్తరించిపోయింది. అతిక్రమం వలన అక్రమ క్రియలన్నీ వచ్చేసాయి. ఈ అక్రమం అంతా కూడాని బోధకుల నుండి బయలుదేరిపోతుంది. ఆ బోధకులు అక్రమస్తులై ప్రజలందరినీ అక్రమస్తులుగా తయారు చేస్తూ ఉన్నారు. దీనంతటి వలన దేవుని యొక్క ప్రేమ అనగా క్రీస్తు వాక్యము చల్లారిపోతోంది. అపోస్తుల బోధ చల్లారిపోయింది సోదరులారా. ఆనాడు అపోస్తులు ఎంత పవర్ తోటి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడితే కడవరి దినాల్లో అక్రమస్తులు విస్తరించిపోవట చేత సత్యవాక్యం కరువైపోతుంది. కనుక ఈ యొక్క అనుభవాలను కూడా చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో లేఖనముల్లో నుండి ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక ఈ మోసం గురించి అయితే విస్తారమైన లేఖనాలు ఉన్నాయి సోదరులారా. ఏదేమైనప్పటికీ ప్రభు అయిన తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి లేఖనముల యందు లక్ష్యముంచి హృదయాన్ని మార్చుకొని బుద్ధిని స్వస్థపరచుకొని మనస్సులో దేవునికి చోటిచ్చే వారి విషయంలో ప్రభు అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచి వేస్తాను. చదువుకున్నాం కదా మనం. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని చెప్పాడు. అట్టివారి విషయంలోనే మీ అతిక్రమములు పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరము పరచి ఉన్నాడు అనే ప్రవచనాన్ని కూడా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 22వ వచనం చదువుకుందాం. ఇట్టివారికి మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. చూడండి, సంవత్సరం క్రొత్త సంవత్సరం అని ప్రామిస్ కార్డులు అని చెప్పి ఇస్తూ ఉంటారు. అందులో ఈ మాట వచ్చిందనుకోండి, వాళ్ళన్నీ దీవెనలో ఆశీర్వాదాలు రాస్తుంటారు.
మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని రాసి ఆ ప్రామిస్ వచ్చిందనుకోండి. మీరు అనుకున్నట్లుగా ఆహా దేవుడికి నాకు అన్నీ పోయాయి, నా జీవితంలో ఇక అన్నీ ఆయనే తుడిచేస్తాడు, ఆయనే మొత్తం అతిక్రమాల్ని మొత్తాన్ని పాపాలని మొత్తం ప్రభు తుడిచేస్తానని వాగ్దానం వచ్చాడు. తండ్రి ఎంత గొప్ప దేవుడు పోయాను అనుకొని ఏదో ఆనందంలో తేలిపోతూ ఉంటారు. కానీ సోదరులారా, దానికి నేను అర్హుడనా అర్హురాలినేనా అని ఆలోచించుకునే విచక్షణ జ్ఞానం కావాలి అంటే మీకు లేఖనాలు చాలా తెలియాలి. అది ఎవరి గురించి చెప్పాడు? ఎట్టివారి గురించి చెప్పాడు? అతిక్రమములన్నీ సంచిలో భద్రంగా ఉన్నాయి, జాగ్రత్త. అతిక్రమములు నిన్ను అక్రమస్తులుగా తయారు చేస్తుంది, జాగ్రత్త. దేవుని యొక్క లేఖనాలు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, సపోజు ఆ వాగ్దానం కార్డులో అదే వచ్చింది అనుకోండి, అందరూ బాబోయ్ నాకు నా పాపాలన్నీ కూడా సంచిలో ఉన్నాయంట అని భయపడి మార్చుకోవటానికన్నా అవుతుంది. కానీ ఇలాంటివి రాసుకుంటూ ఉంటారు ఎక్కువ. ఇంకా వీటిని చూడగానే ఇక నాకు ఏ పాపం లేదు, మొత్తం తుడిచేసాడు యేసుప్రభు, ఆయనే మొత్తం అన్నీ మోసాడు, నేను ఇంకా హాయిగా మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ దేవా అది ఇవ్వు లోకంలో హాయిగా ఉండేటట్టు చెయ్యి అని మరలా లోకం చుట్టూ తిరుగుతారు. ఏంటిదండి? భక్తికి అర్థం లేదా సోదరులారా? భక్తికి క్రమం లేదా? అందుకే అక్రమం విస్తరించిపోయిందట. అందుకే సత్యవాక్యం కరువైపోతోంది. దేవుని యొక్క ప్రేమ చేత ప్రభు అయిన తండ్రి ఈ లేఖనాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇట్టి వారి విషయంలో ప్రభు అనగా ఎవరైతే దేవుని కొరకు ఆసక్తి కలిగి, ప్రభువా నా అతిక్రమములన్నీ తుడిచివేయవా, నా అతిక్రమములు నేను భరించలేనని నా కన్నులకు కనిపిస్తూ ఉన్నాయి అని దేవుని వేడుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో భయపడి నిజముగా అతిక్రమం చేయి వారు అందరూ నిశ్శేషముగా నశించిపోతారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. తండ్రి నా ఆత్మను రక్షించమని వేడుకొని మనము స్వస్థ బుద్ధి కలవారమై ఆయన యొక్క విమోచనకర్తకు మన హృదయంలో చోటిచ్చినట్లయితే అట్టి వారి యొక్క అతిక్రమములు తుడిచివేస్తానని చెప్తున్నాడు. చూడండి, నేను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుము. నీకు విమోచించాడు కదా, మరి ఇంకెందుకు మళ్ళీ కొనుమంటున్నాడు? అదే రహస్యం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, చక్కగా చెప్పాడు. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను అన్నాడు. తుడిచేసాడట. నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచించుట అంటే మనలను తన సొంతమైన ప్రజలుగా, తన యొక్క పేరు పెట్టిన ప్రజలుగా మనలను మరలా ప్రభు ప్రేమించి స్థిరపరిచి నడిపిస్తూ ఉన్నాడు. కానీ ప్రభు సన్నిధిలో నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుము. నా మనస్సులో నేను ఎప్పుడూ అనుకున్నాను, నిన్ను క్షమించాలి, నీ చెడుతనం నుంచి నువ్వు విడుదల పొందుతావని ఎదురు చూస్తున్నాను. విడుదల పొందిన వెంటనే క్షమించి నిన్ను శక్తివంతుడుగా చేయాలని, నాకు సాక్షులుగా చేసుకోవాలని నేను కోరుకొని నా ఆలోచనతోటి నీవు ఉన్నాను. కానీ నీవు నా యొద్దకు మళ్ళు కొనుము అన్నాడు. అక్కడెక్కడో ఉండి నీ ఇష్టానుసారంగా ఉండి నాకు తండ్రి నాయన అని పిలిచినట్టు కాదు. నా యొద్దకు మళ్ళు కొనుము. ఆయన యొద్దకు వచ్చి ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభువుని ఆయన ఇష్టానుసారంగానే నువ్వు జీవించినట్లయితే, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోగలిగినట్లయితే అట్టి వారి యొక్క అతిక్రమములు ప్రభువు తుడిచివేస్తాడు అనే సత్యాన్ని గమనించండి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మనము ఏదో జ్యేష్ఠ కుమారులనిచ్చి మన అతిక్రమాలు పోగొట్టుకోలేం, లేకపోతే ఎంతో విస్తారమైన నదులు అంత తైలాన్ని తీసుకొని వచ్చి మన యొక్క పాపాన్ని పోగొట్టుకోవటానికి గర్భఫలాన్ని ఇచ్చి మనం ప్రభు సన్నిధిలో ఆయన్ని సంతోషపెట్టలేము సోదరులారా. కానీ దేవుని యొక్క కృపకు పాత్రులు మగునట్లుగా మన చెడుతనాన్ని విడిచిపెట్టి, మన యొక్క అతిక్రమాలని, మన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి, మన మనస్సులో ప్రభువుకు చోటిచ్చువారిగా సత్యానికి విధేయులమై ఉండి సత్యవాక్యములో నమ్మకస్తులుగా మనం జీవించినట్లయితే, అనగా క్రీస్తును పోలి జీవించినట్లయితే ప్రభు అయిన తండ్రి కృపకు పాత్రులమవుతాం. లేకపోయినట్లయితే అతిక్రమము జరిగించుట వలన అందరూ కూడా సత్యాన్ని వ్యర్థపరిచి మరి
వృద్ధి పొందుతున్న దుర్మార్గులైన దుష్టులైన బోధకుల చేతికి ప్రభువు చేత మీరే అప్పగింపబడి తోలివేయబడతారని కూడా చెప్తున్నాడు. కనుక మన యొక్క జీవితంలో ప్రభు అయిన క్రీస్తు గొర్రెలకు మంచి కాపరి. ఆ కాపరి యొక్క కాపుదలలో శ్రేష్టమైన దేవుని యొక్క సన్నిధిలో సాగిపోవటానికి ప్రభు అయిన తండ్రి చక్కని వెసులుబాటును మనకు చూపిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఒక మాట చెప్పాడు, అది చదువుకొని ముగించేస్తాను. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. నేనెవని పంపుదునో వాని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడగును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకునివాడగును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. జాగ్రత్తగా చూడండి, తండ్రి కుమారుని పంపించాడు ఈ లోకానికి. అలాగుననే కుమారుడు కూడా ఎవరిని పంపిస్తే వాళ్ళే కుమారుని గురించి అనగా క్రీస్తును గురించి బోధిస్తారు, క్రీస్తు రాజ్యమునకు సిద్ధపరుస్తారు సోదరులారా. అందుకని చెప్తున్నాడు, నా తండ్రి నన్ను పంపించాడు, నేను ఎవరినైతే పంపిస్తున్నానో వాళ్ళని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడేనని నిశ్చయముగా మీతో చెప్తున్నానని ప్రభువు సత్యాన్ని చెప్పాడు. కనుక ప్రభువు చేత పంపబడిన వారెవరో, ప్రభువు పంపకుండా వచ్చిన వారెవరో మీరు తెలుసుకోకపోతే మీరు మోసపోతారు కదా. కనుక ఇట్టి మోసాన్ని జయించి, ఇట్టి మోసాన్ని అధిగమించి మనలను మోసం చేసుకోనకుండా, అక్రమస్తులం కాకుండా దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రయాసతో ఇరుకు మార్గములో ప్రయాణం చేస్తూ ప్రభువును వెంబడిస్తూ ఆయన నీతి సత్యములకు మనము కూడా మన శరీరాన్ని దాని యొక్క ఇచ్చలన్నిటినీ చంపుకొని మన శరీరమందు నీతి క్రియలను జరిగించు వారిగా క్రైస్తవ జీవితంలో మేలైన మార్గంలో ప్రయాణం చేద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.